ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి రేపు సప్తమి గురువారం, ఆఖరి వరకు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ వరం నీకు మాత్రమే బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ సాయిని నీకు ఒక శుభవార్తను తెచ్చానమ్మా. ఈ రోజు నుంచి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది. ఈ శుభకాలం నీ జీవితంలో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది తల్లి. ఆర్థికంగా నువ్వు బలపడతావు. ఇక నీ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తావు బిడ్డ. ఈ శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ, పేరు కానీ నీ జీవితం అంతా కూడా నీకు తోడుగా ఉంటాయి బిడ్డ. వాటితో పాటు మీ సాయిని నేను కూడా నీకు తోడుగా ఉంటాను. నీ చెయ్యిని నిన్ను పట్టుకొని నిన్ను మంచి దారిలో నడిపించి నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండేలా చేస్తాను బిడ్డ. ఏది నీకు ఊరికే రావడం లేదు. నీ నిజాయితీకి, నమ్మకానికి దక్కుతున్న ప్రతిఫలం ఇది. నువ్వు ఇప్పటి వరకు ఎంతో సహనంగా, ఓపిగ్గా ఉన్నందుకు గొప్ప బహుమతి ఇది. నిన్ను ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా నాకే ఎందుకు ఈ బాధలు, కష్టాలు, అవమానాలని చెప్పి నీలో నువ్వే బాధపడుతున్నావు కదా బిడ్డ. నువ్వు కలలో కూడా ఎవ్వరికీ కూడా అపకారం చేయాలన్న ఆలోచన లేదు. మంచిగా ఉన్నవారికి ఆ భగవంతుడు సహాయం చేయడు. మంచి వారికి కష్టాలని నువ్వు పొరబడుతున్నావు బిడ్డ. ఒక్క విషయం చెప్పనా తల్లి, నీకు ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు. అయినా కూడా ఎందుకు నీ కష్టాలని మనసులో బాధపడుతూ ఉన్నావు కదా. వాటికి సమాధానం చెప్తాను చూడు. మీ పూర్వకర్మ పాపాల వలన ఇప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తూ ఉంది బిడ్డ. కానీ నీ ఆపద సమయంలో నేను నీ జీవితంలో ఎలాంటి మార్పునైనా సరే చేయగలను. ఇప్పుడు నేను నీకు గురుబలాన్ని పెంచి నీ పరిస్థితులను చక్కబెడుతున్నాను తల్లి. ఇదంతా కూడా నీ మంచితనానికి, నీ మంచి మనసుకు వచ్చిన బహుమతి. నీ తండ్రి మంచి మనసుకి ప్రసాదిస్తున్నటువంటి బహుమతి బిడ్డ. ఈ బహుమానం జీవితమంతా కూడా తోడుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ రోజు నా గురుబలం, గురువారం రోజు గురువుల ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి కూడా నేనేమీ చేయలేదు తల్లి. ఇక నువ్వు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తావు. ఇక నువ్వు కోరుకున్నవేవైతే నువ్వు జరగలేదని బాధపడుతూ ఉన్నావో అవి నీకు జరిగి నీ కోరిక తీరి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతున్నావమ్మా. బిడ్డ, ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో. నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుందమ్మా. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో మీ మార్గం నుండి, మీ ఆనందాల నుంచి నిన్ను దూరం చేస్తుంది. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యు. నిన్ను అవహేళన చేస్తూ బాధ పెట్టిన వారి కోసం, ఎవరి కోసం నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలో చెప్పు. నీ మనసును నువ్వు ఎందుకు ఎక్కువగా పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నువ్వు అలాంటి ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది బిడ్డ. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారని ముందే నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు బిడ్డ. అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ అంచనా చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. అది నీకు సరిపోతుందా కాదా, దానివల్ల నిన్ను ఎవరైనా ఏమైనా అనుకుంటారా, ఎగతాళి చేస్తారా, ఇలాంటి సందేహాలన్నీ వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ కూడా గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం పోదమ్మా. నిన్ను అనేవారెవ్వరూ కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా.
అలాగే మంచి చెప్పే వాళ్ళతో పాటు కొందరు బాగుపడుతుంటే సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా తల్లి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాయ మాటలు చిక్కుకున్నావంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు బిడ్డా. నువ్వు ఎప్పుడు కూడా కోలుకోలేవు. వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను నువ్వు నిరూపించుకునేటటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దు. ఉన్నప్పుడే దృష్టిని సారించి, ఇంతకుముందు చెప్పాను కదా, ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలను భరించాలని. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుంది. సూటిపోటి మాటలాడుతూ వారి ప్రవర్తన కావచ్చు, లేదంటే వారు నిన్ను బాధ పెట్టేటటువంటి అవాంతర చర్యలు కావచ్చు, నీకంటూ ఒక గుర్తింపు లేక వాళ్ళకి నువ్వు చులకనవ్వచ్చు. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే నువ్వు ఇవ్వాలి బిడ్డా. నువ్వు ఇవ్వాలంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, భయపడవద్దు. విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయం పొందుతావు. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకే ఒక్కసారి లాభాన్ని ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజుల్లో అది ఒక పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని నిలబెడుతుంది బిడ్డా. కాబట్టి నీ బాబాపై నమ్మకం ఉంచు. ఈ సాయి మాటలను అస్సలు కొట్టుపారేయొద్దు బిడ్డా. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు బిడ్డా. అతి మంచితనం నీకు చాలా ఎక్కువైంది. ఈ అతి మంచితనంతో నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు తిరిగి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి నువ్వు అతి మంచితనంతో నువ్వు చేసినటువంటి కేవలం కొన్ని పనుల ద్వారా ఇప్పటి వరకు నువ్వు అనుభవించినవన్నీ కూడా రకరకాలైనటువంటి శిక్షలు ఇక చాలు. నువ్వు చేసిన పనికి నువ్వే కాదు, ఇప్పుడు చూడు నీతో పాటు నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో, ఎంత శిక్ష అనుభవిస్తూ ఉంటున్నారో నువ్వే చూస్తున్నావు కదా బిడ్డా. సరిగ్గా మీరు అనుకున్నటువంటి గొప్ప గమ్యాన్ని నువ్వు చేరుకునే సమయం ఇది. ఈ సమయానికి మీ పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా తీర్చిదిద్దే సమయం కూడా ఇది బిడ్డా. వారికి సరైనటువంటి భవిష్యత్తును కూడా ఇవ్వలేకపోయారు. దాని గురించి నువ్వు ఇంకా ఎక్కువ వేదన అనుభవిస్తూనే ఉంటున్నావు. అది నిన్ను, నీ కుటుంబాన్ని ఎంతో బాధ కలిగించేలా చేస్తుంది కదూ. మీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా తలుచుకుంటూ ఉంటున్నారు. మేము ఏం తప్పు చేశాం, మాకు ఉన్న దాంట్లో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెంటనే సహాయాన్ని అందించాము. మేము చేసినటువంటి తప్పులంటూ ఏమీ లేవు బాబా అని ఎవరినైనా కానీ ఆదుకోవడమే మేము చేసినటువంటి తప్ప. ఇలా అయితే మంచి వాళ్ళను కూడా మేము నమ్మలేము బాబా. అసలు ఈ సమాజంలో మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో తెలుసుకోవడం నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా సరే సహాయం చేయాలి అనిపిస్తే అసలు నిజంగా మన నుంచి సహాయాన్ని కోరుకుంటున్నారా, లేదంటే కేవలం వారి అవసరం కోసమే, అంటే వారి అవసరం అప్పటికప్పుడు తీరిస్తే చాలని మాత్రమే ఆలోచించి సహాయాన్ని పొందుతున్నారా? అది అర్థం కావడం లేదు తండ్రి. మేము ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఎవరు అడిగినా వారి పరిస్థితిని చూసి కేవలం జారిపడి ఏమనకుండా మా దగ్గర ఉన్న దాంట్లో సహాయం అందించాము. అయినా మాకెందుకు ఇన్ని బాధలు? కనీసం మేము చేసిన పుణ్యమైనా మా బిడ్డలకి లభించదా? మేము ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాము, మేము ఎన్నో చూస్తూ ఉన్నాము అని బాధపడుతున్నావు కదా బిడ్డ. ఒక్కటైతే గుర్తుపెట్టుకో, దానం చేయడం అయితే మంచిదే, కానీ నీ కుటుంబానికి కనీసం అవసరాలు కూడా పట్టించుకోకుండా ఉన్నదంతా దానం చెయ్యని మాత్రం ఎవరు కూడా చెప్పరు బిడ్డ. అది ఎంతవరకు సమంజసం? అవసరమైన వారికే దానం చెయ్యు, తప్పులేదు. వారికి నిజంగా అవసరమా లేదా అడుగుతున్నారా అని తెలుసుకుని దానం చెయ్యు. అంతేకాని ఎవరో వచ్చి నీ దగ్గర చెయ్యి చాపి అడిగితే నీ దగ్గర ఉన్నదంతా వారికి ఇచ్చిస్తే ఎలా చెప్పు బిడ్డ? ఇప్పుడు చూడు, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి నువ్వు తీసుకువచ్చావు. నువ్వు చేసింది మంచి పని, కానీ అది ఎవరికి చేరాలో వారికి చేరితేనే కదా మంచి పని అవుతుంది. అమాయకత్వంతో మంచితనంతో అందరినీ నమ్ముతావు, అలాగే నమ్మి సహాయం చేస్తున్నానని అనుకుంటున్నావు. కానీ నీ దగ్గర సహాయం పొందిన వారు నిన్ను మాత్రమే మోసం చేస్తున్నారు. వారు కేవలం అవకాశవాదులు. నువ్వు ఎప్పుడైనా సరే దానం చెయ్యు, నేను కాదనను బిడ్డ. నీ వద్దకు వచ్చి చెయ్యి చాపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం కోసం వ్యతిరేకత చూసేటటువంటి వారికి కూడా నువ్వు సహాయాలను చేశావు కాబట్టే ఆ పుణ్యమంతా కూడా నీకు తప్పకుండా దక్కుతుంది. అలాగే అన్ని రకాల పాపకర్మలను నువ్వు అనుభవించేశావు. నువ్వు చేస్తున్నటువంటి పుణ్యకర్మలను అనుభవించేందుకు మంచి సమయం రాబోతుంది బిడ్డ.
ఇక నీ పిల్లల భవిష్యత్తు గురించి ఎలాంటి భయం అవసరం లేదు. వారికన్నీ కూడా అన్ని విధాలా మంచి జరగబోతుంది. జీవితంలో వెనుతిరిగి చూసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఒక ఉన్నత స్థాయికి వారు చేరుకునేలా చేయబోతున్నాను. ఇక నుంచి నీ చుట్టూ ఉన్నవారితో, అంటే ఎవరైతే నిన్ను ముంచాలని చూస్తారో అలాంటి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు బిడ్డ. ఇక నుంచి నీకు, నీ కుటుంబానికి నేను ఎల్లవేళలా కూడా రక్షణగా ఉంటాను. ఈ గురువారం నా గురుబలంతో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు బిడ్డ. నీకు రాబోయేటటువంటి ధనాన్ని నీ చేతికందేలా నేను చేస్తాను. నా గురుబలం నీ వెంటే ఉంటే తప్పకుండా నువ్వు దేనిలో అయినా సరే విజయాన్ని సాధిస్తావు. ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ. ఎల్లవేళలా నీ వెనకే ఉండి నీకు రక్షణగా, తోడుగా, నీడగా నీ వెంటే ఉంటాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.